Good morning, students. Okay. Okay. Good morning, students. Then in a gap between manaki today avutundante max classes alternate days lo తీసుకుంటున్నాం. ఒక రోజు 2A, నెక్స్ట్ డే 2B. కాబట్టి ఏంటంటే నేను ఆల్రెడీ మీకు కొంత వర్క్ ఇచ్చాను, ఫార్ములాస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చేయమని ట్రై చేసి ఉన్నారు అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయి, 2 టైప్స్. అంటే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను, టైం తక్కువ ఉంది కాబట్టి. మనకి ఏంటంటే ఇక్కడ 2 మెథడ్స్ అనేది బై యూజింగ్ ఫార్ములాస్ ఆర్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు బై యూజింగ్ ఫార్ములాస్ అంటే నేను పక్కన రాస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ f dash x by f of x dx is equal to log mod f of x plus c. అలాగే సెకండ్ ఫార్ములా, మేడం కెమెరా కనపట్లేదు అసలు. సెకండ్ పాయింట్ ఇంటిగ్రల్ ఆఫ్ f dash x by root f of x dx is equal to 2 root f of x plus c. Third point, integral of f dash x into f of x power n dx is equal to f of x power n plus 1 by n plus 1 plus c. ఇవి 3 ఫార్ములాస్. అంటే మనకి నీ దగ్గర ఉన్న 6x 6b అనే దానికి ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి రాసేయచ్చు. కానీ మనం ఈ ఫార్ములా అప్లై చేసినప్పుడల్లా ప్రాబ్లంకి సొల్యూషన్ పక్కన బ్రాకెట్లో ఫార్ములా అనేది రాయాలి. ఇది టైప్ 1. కాబట్టి 3 ఫార్ములాస్ నోట్ అని చెప్పి రాసుకోమని చెప్పాను, నిన్న రాసాము మొన్న. నెక్స్ట్ జస్ట్ రిమైండ్ చేస్తున్నాం. ఇలా కాకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీనిలో ఫస్ట్ మోడల్, ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 6bలో ఇంటిగ్రల్ ఆఫ్ 1 minus 1 by x square into e power x plus 1 by x dx. ప్రెసెంట్ ఏంటంటే మీకు ఇంటిగ్రేషన్లో యూవి ఫార్ములా చెప్పలేదు, యూ బై వి లేదని డిక్లేర్ చేసి ఆల్రెడీ. యూవి ఫార్ములా ప్రొడక్ట్ ఫార్ములా ఉంటుంది కానీ ప్రెసెంట్ అది అప్లై చేయం. మీ మైండ్ సెట్లో ఎలా ఉండాలంటే యూవి ఫార్ములా అనేది లేదు, మనకి ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తుంటే ఓన్లీ సింగిల్ ఫార్ములానే అప్లై చేయాలి, 2 కానీ మల్టిపుల్ కానీ ఇలా ఉంటే లేవు. సో మెయిన్ పాయింట్ అది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ఫంక్షన్ కనబడుతుంది, ఇక్కడ ఈ పవర్ అనేది ఇంకో ఫంక్షన్ కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇక్కడ ఉన్న టర్మ్లో 2 ప్రొడక్ట్లో ఒక దాన్ని కనుక టీ అనుకుంటే ఆటోమేటిక్గా రెండోది వస్తుంది, ఆటోమేటిక్గా రెండో పార్ట్ వస్తుంది. అంటే సపోజ్ నేను దీని టీ అనుకున్నాను అనుకోండి, 1 minus 1 by x square టీ అనుకుంటే కాన్స్టెంట్గా డెరివేటివ్ అవుతుంది, 0 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత రావాలి,
ఎక్స్ రావాలి. కాబట్టి ఇది సబ్స్టిట్యూషన్కి కుదరదు. కాబట్టి ఇక్కడ పవర్ ఎంత ఉంది? ఎక్స్ ప్లస్ 1/x ఉంది. అంటే సొల్యూషన్ పుట్ x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు టీ. పుట్ x ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు దీనికి డెరివేటివ్ గడ్డు. x కి డెరివేటివ్ ఎంత? 1. 1/x కి డెరివేటివ్ ఎంత? -1/x² ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు dt. చెప్పాక మన క్లాసులో ఇక్కడ 1 రాసినప్పుడు యువతలో ఏం రాస్తాం? dt/dx రాస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్లో dx రాసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, నువ్వు ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తున్నావు కాబట్టి పొరపాటున ఎక్స్కి ఇంటిగ్రేషన్ రాసేస్తారు x²/2, 1/x కి log mod x అని రాస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎప్పుడు కూడా మనం డెరివేటివ్ కట్టాలి, గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ ఇంటిగ్రేషన్ కాదు. ఇంటిగ్రల్ క్వశ్చన్కి సబ్స్టిట్యూషన్లో డెరివేటివ్ కడుతున్నాం. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 1 - 1/x² dx ఇజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ రాయండి. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 - 1/x² e పవర్ x ప్లస్ 1/x ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t dt. 1 - 1/x² ఇంటూ dx అంటే ఏమైంది? dt రాస్తాం. x ప్లస్ 1/x ప్లస్ ఎంత రాస్తున్నాం? t. కాబట్టి ఏమవుతుంది? e పవర్ t. సో e పవర్ t కి ఇంటిగ్రేషన్ ఎంత? e పవర్ t ప్లస్ c. e పవర్ x కి ఇంటిగ్రేషన్ e పవర్ x. కాబట్టి t ప్లస్ ఎంత ఉంది? రీప్లేస్ చేసేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ 1/x ప్లస్ c. e పవర్ x ప్లస్ 1/x ప్లస్ c. ఇది ఆన్సర్. ఇది ఆల్రెడీ పబ్లిక్ ఎగ్జామ్లో 2 times 3 times రిపీట్ అయ్యింది. 2 marks బిట్. చూడండి మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ సబ్స్టిట్యూషన్ అప్లై చేయడం రావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√ sin inverse x into root of 1 - x² dx. Okay. ఇప్పుడు సో చూడండి, ఈ ప్రాబ్లంని మనం 2 మోడల్స్లో రాస్తాం. నువ్వు ఏ మోడల్ రాసినా మార్క్స్ వేస్తారు. ఫస్ట్ సింపుల్ మోడల్ రాస్తున్నా. ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇంటిగ్రల్ ఆఫ్ dx/√ sin inverse x into root of 1 - x² is equal to ఇప్పుడు ఇక్కడ మనకి మైండ్ సెట్ ఏంటంటే, మీకు ఇంతకు ముందు చెప్పిన నోట్ ఫార్ములాస్లో ఇంటిగ్రల్ ఆఫ్ f'(x/f of x), f'(x/√f of x), f'(x into f(x power n). ఈ 3 ఫార్ములాస్లో మనకి ఏది వస్తుందో చూడాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ నుంచి ఇక్కడ రూట్ కనబడుతుంది. అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు సెకండ్ ఫార్ములా కనబడుతుంది. సెకండ్ ఫార్ములా ఏంటి? ఏం చెప్పాము? f'(x/f of x) అంటుంది. అంటే ఇప్పుడు రూట్లు తీసేయండి. నువ్వు ఏదైతే f(x) అనుకుంటున్నామో దాని డెరివేటివ్ ఒకటి అయి ఉండాలి. అంటే ఏమవుతుంది? sin ఇన్వర్స్ ఎక్స్ని కనుక నువ్వు f(x) అనుకుంటే sin ఇన్వర్స్ x యొక్క డెరివేటివ్ ఏమవుతుంది?
1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అలాగే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, దాని యొక్క ఇంటిగ్రేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. కానీ మనం అప్లై చేయాల్సింది ఏంటి, ఇంటర్నల్ పార్ట్లో డెరివేటివ్స్ అప్లై చేయాలి కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. సో ఇప్పుడు ఫార్ములా చదువుతున్నా చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 రూట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, 2 రూట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు బ్రాకెట్ లో రాసిన ఫార్ములా సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. కంపల్సరీ మనం ఈ మెథడ్ రాసినప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఇక్కడ బోర్డు కనపడుతున్నట్లు చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్. ఇది టైప్ 1 ఓఆర్ఆర్. సెకండ్ మోడల్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. దీంట్లో పుట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ 1/√1 minus x square dx is equal to dt. Therefore, question 1/√of sin inverse x into root of 1 minus x square dx is equal to dt by root to t. అంటే ఇప్పుడు ఏ మోడల్లోకి వచ్చింది 1/√x. సో 1/√x డెరివేటివ్ ఎంత 2 రూట్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అవుతుంది 2 రూట్ టీ ప్లస్ సి. టీ అంటే అనుకున్నాం సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో 2 ఇంటూ రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇవి రెండు ఆల్టర్నేట్ మెథడ్స్. మనకు ఐపీలో వచ్చినప్పుడు నువ్వు చక్కగా ఇలా రాసుకుంటూ ఈ మోడల్ రాస్తే ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి, ఈ సబ్స్టిట్యూషన్ మోడల్ రాస్తే ఇలా రాసుకుంటాం. అది ఆబ్జెక్టివ్ అయితే మనం పెన్ ఏం పెట్టకుండా చూడంగానే ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం ఆబ్జెక్టివ్లు. ఓకేనా, ఇది దీన్ని ఏంటి ఫార్ములానే సబ్స్టిట్యూషన్ కింద రాయొచ్చు లేదా డైరెక్ట్గా ఫార్ములా కింద అప్లై చేయొచ్చు. Third question, integral of sin power 4x by cos power 6x dx. Sin power 4x by cos power 6x dx. Okay, next solution, integral of sin power 4x by cos power 6x into dx is equal to integral of ఈక్వల్ పవర్స్ కింద స్ప్లిట్ చేయి. 6 ఉంది అంటే 4, sin power 4 by cos power 4 అంటే tan power 4x into 1 by cos square x మిగిలింది. అంటే 1 by cos square x అంటే ఎంత secant square x dx. Integral of tan power 4x into secant square x into dx. మరి ఇక్కడ ఏమైనా ఫార్ములా కనబడుతుందా, జాగ్రత్త చూడండి. ఫార్ములా
ఫార్ములా ఎంత ఉంది దీంట్లో ఇక్కడ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది tan x ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan కి డెరివేటివ్ ఎంత secant square x derivative of tan x is secant square x integral of secant square x is tan x కాబట్టి మనకి ఇక్కడ కడుతుంది ఏంటి డెరివేటివ్స్ కాబట్టి ఇంటర్నల్ లో సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఫార్ములా చదువుతున్నాం ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n dx is equal to f of x power n plus 1 by n plus 1 అంటే డైరెక్ట్ ఆన్సర్ tan power 5x by 5 plus c bracket లో since f dash x into f of x power n dx is equal to f of x power n plus 1 by n plus 1 plus c సో ఈ ఫార్ములా అప్లై చేసి ఓఆర్ఆర్ ఆల్టర్నేట్ మెథడ్ ఏమవుతుంది సేమ్ ఇలాగే చేస్తున్నప్పుడు ఏం చేస్తాం నేను రాయట్లేదు ఇంక ఇది మోడల్ ఇక్కడ ఏం చేస్తాం పుట్ tan x is equal to t put tan x is equal to t tan కి డెరివేటివ్ ఏమవుతుంది secant square x into dx is equal to dt అప్పుడు ఏమవుతుంది ఇక్కడ t power 4 integral of t power 4 అంటే t power 5 by 5 plus c t అంటే tan కాబట్టి tan power 5 by 5 plus c మనం డైరెక్ట్ గా ఫార్ములాస్ రాసుకుంటే 2 స్టెప్స్ లో అయిపోతాయి సబ్స్టిట్యూషన్ మెథడ్ రాసుకుంటే 4 స్టెప్స్ ఉంది ఇక నీ ఇష్టం నీకు ఏది కన్వీనియంట్ ఉందనుకుంటే అది వాడండి జనరల్ గా మా సజెషన్ అయితే ఏంటంటే వీటికి వెళ్ళమంటావు ఫార్ములాస్కి వెళ్ళమంటావు నువ్వు ఎప్పుడైతే ఫార్ములాస్ లో ప్రిపేర్ అవుతుంటావో ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఈజీగా ఉంటాయి అంటే ఏమవుతుంది నువ్వు బిట్ చూడంగానే ఫార్ములాస్ ట్రైన్ అయి ఉంటావు కాబట్టి ఫాస్ట్ గా రాసుకుంటూ వెళ్తావు సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే టైం కిల్లింగ్ ఓకే Question number 4. Integral of x by 1 plus x square dx. కొంచెం ఫాస్ట్ గా రాస్తున్నా ఇప్పుడు x by 1 plus x square dx is equal to ఫస్ట్ బేసిక్ పాయింట్ u by v ఫార్ములా లేదు ఇంటిగ్రేషన్ నో u by v ఫార్ములా సో డినామినేటర్ పార్ట్ ఎలిమినేట్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్ పుట్ డినామినేటర్ పార్ట్ మొత్తాన్ని 1 plus x square is equal to t 2x into dx is equal to dt x dx is equal to dt by 2 సో అప్పుడు 1 by t వస్తుంది log mod t రాస్తాం సో ఆన్ సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ మరి డైరెక్ట్ ఫార్ములాస్ రాయాలని చెప్పారు నో సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అని చెప్తున్నాగా అంటే ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది డినామినేటర్ పార్ట్ 1 plus x square ఉంది సో నేను ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా సో ఎఫ్ డాష్ ఎక్స్ ఉందా లేదో చూడండి అంటే ఏమవుతుంది ఇక్కడ 2x రావాలి మనకి అక్కడ ఎంత ఉంది x మాత్రమే ఉంది అంటే 1 by 2 2x by 1 plus x square dx 2 తో మల్టిప్లై చేసి డివైడ్ సో ఇప్పుడు క్లియర్లీ f dash x by f of x log mod f of x so 1 by 2 into log mod 1 plus x square plus c చెప్పాగా మీకు ఇలా రాస్తే మార్క్ వేయరు కంపల్సరీ ఏం చేయాలి బ్రాకెట్ పెట్టి ఫార్ములా రాయాలి ఇంటిగ్రల్ ఆఫ్ f dash x by f of x dx is equal to log mod f of x plus c సో 3 ఫార్ములాస్ యూస్ చేసి 3 ఫార్ములాస్ ఏంటి f dash x by f of x f dash x by root f of x
ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ మీద ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్న ఎత్తుక్కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. అన్నేంటి ఇక్కడ ఐదర్ ఫార్ములా గుర్తులేదు, సబ్స్టిట్యూషన్ మెథడ్. డినామినేటర్ పార్ట్ టీ అనుకుంటాం, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా న్యూమరేటర్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఇంటిగ్రల్ ఆఫ్ log x whole square by x into dx. Log x whole square by x into dx. Log x whole square by x into dx. Again, it looks like u by v form. No formula for u by v. Find derivative for denominator. X derivative is 1. We are not getting numerator, so it is not u by v. Split it as uv. Split it as uv. That means integral of 1 by x into log x whole square dx. 1 by x into log x whole square dx. Now this is in the form of f dash x into f of x power n. F dash x into f of x power n. So log x is f of x. Log x derivative is 1 by x. So that is equal to log x whole cube by 3 plus c. Bracket lo formula integral of f dash x into f of x power n dx is equal to f of x power n plus 1 by n plus 1 plus c. F of x power n plus 1 by n plus 1 plus c. Okay na? Next. So ఇలా ఈ మోడల్ సబ్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇంటిగ్రల్ ఆఫ్ sin of tan inverse x by 1 plus x square dx. Sin of tan inverse x by 1 plus x square dx. So మనకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా నాట్ u by v or f dash x by f of x అన్ని అలా ఉండవు. కొన్ని దీనికి ఈ ప్రాబ్లం ఏంటంటే కంపల్సరీ సబ్స్టిట్యూషన్ కావాల్సిందే. అంటే పుట్ tan inverse x is equal to t. Put tan inverse x is equal to t. So 1 by 1 plus x square into dx is equal to t. Therefore, integral of sin of tan inverse x by 1 plus x square dx is equal to integral sin t by sin t dt. Integral of sin t dt. ఇది t అనుకున్నాం. 1 by 1 plus x square dx ని dt వచ్చింది, dt రిప్లేస్ c. సో sin t కి ఇంటిగ్రేషన్ ఎంత? మైనస్ cos t. sin t కి ఇంటిగ్రేషన్ మైనస్ cos t. రీప్లేస్ t ప్లస్ లో రీప్లేస్ ఎంత రాయాలి? t ప్లస్ లో tan inverse x. So that is equal to minus cos of tan inverse x plus c. సో అంటే ఇక్కడ మనకి ఫార్ములా డైరెక్ట్ గా వస్తుందా లేదా?
ఏ ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ 3 ఫార్ములాస్ వస్తుందని చూసుకోండి. రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాం, సబ్స్టిట్యూషన్కి వెళ్ళిపోతాం. సో ఈ ఎక్సైజ్ 6B అనేది అంతా కూడా అయితే 3 ఫార్ములాస్లో ఒకటి రావాలి లేదా సబ్స్టిట్యూషన్లో రావాలి, అంతే. ఈ ఎక్సైజ్కి అదొక్కటే పాయింట్, ఐదర్ సబ్స్టిట్యూషన్ ఆర్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇంటిగ్రల్ ఆఫ్ e power x into 1 plus x by cos square x into e power x dx. Cos square x into e power x dx. Solution. Put x into e power x is equal to t. X into e power x is equal to t. UV formula. E power x into x derivative 1. E power x into x derivative 1 plus x into e power x derivative e power x into dx is equal to dt. UV formula u into d by dx of v plus v into d by dx of u. So e power x common thing, 1 plus x into dx is equal to dt. We are getting numerator e power x into 1 plus x dx. Therefore integral of e power x into 1 plus x by 1 cos square x into e power x dx is equal to integral dt by cos square t. Integral dt by cos square t. So that is equal to integral of secant square t dt. Secant square t dt. So secant square integration in the tan t plus c. So that is equal to tan of x into e power x plus c. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈ మోడల్ కూడా ఎక్కువసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 8 plus 2x square dx. 1 by 8 plus 2x square dx. Solution. Integral of 1 by 8 plus 2x square dx is equal to, ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఏ ఫార్ములా అప్లై చేసినా సరే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. అంటే నువ్వు రాసుకున్న ఫార్ములాస్ ఒకసారి చెక్ చేసుకోండి. 1 by a square plus x square, 1 by a square minus x square, 1 by x square minus a square. You write any formula. ఆ ఎక్స్ స్క్వేర్ ఎక్కడైనా సరే ఉంటే వాని యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 తీసుకోండి. అంటే ఏం చేయాలి, డినామినేటర్లో 2 కామన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 2 కామన్ తీస్తే 4 plus x square dx. 4 plus x square dx. 1 by 2 into 1 by, write in formula
2 square plus x square dx. అంటే ఫార్ములా 1 by a square plus x square. 1 by a square plus x square means 1 by a tan inverse x by a, x by 2 plus bracket లో since ఇక్కడ ఫార్ములా integral of 1 by a square plus x square dx is equal to 1 by a into tan inverse x by a plus c. ఈ ఫార్ములా యూజ్ చేసి సో చివరి ఆన్సర్ ఎంత అవుతుంది? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 4 into tan inverse x by 2 plus c. ఓకే స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మీకు ఇచ్చిన వర్క్ నేను ఫొటోస్ పెట్టానో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చేయండి నీట్గా. ఇప్పుడు రాస్తున్నాను కదా నోట్స్, ఇలాగే ఫేర్ చేయండి. మొన్నట్లాగే లాస్ట్ టైం ఎలా అయితే వర్క్ చేశారో అలాగే రిపీట్ చేయండి. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ రాలేదో ఒకసారి నాకు మళ్ళీ అవి వాట్సాప్లో నా నెంబర్కి పెట్టేసేయండి, లేదా కాల్ చేసి నాకు నెంబర్స్ చెప్పండి. సార్ పలానా ప్రాబ్లం రాలేదంటే నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అని చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం ఈ 6B అనేది ఇంకొక 2 periods పడతాయి. అంటే హాఫ్ అన్ అవర్, ఇంకొక హాఫ్ అన్ అవర్, 2 periodsలో ఈ 6B అనే టోటల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.